మనుషులను నరుకుతారా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఇంకిత జ్ఞానం బుద్ధి ఉండేవాడు ఎవరు ఇలాంటి మాటలు ఇలాంటి పదాలు వాడరు. అసలు జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవన్ లేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన బయట రావాలన్నా సవన్న లేయాలా, లేకపోతే వీళ్ళన్నా ఇంకా మాట్లాడకూడదు. నేను అసలు రాజకీయాలంటే ఆదర్శ పాలన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలంటే ఆదర్శ పాలన ఇవ్వాలి, అరాచక పాలన కాదు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా, సినిమాకి రాజకీయాలకి తేడా తెలియకుండా, సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియకుండా ప్రజలను నరుక్కోపోతే మంచిదా? ఏందయ్యా మంచిది? బుద్ధుండి మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఈరోజు చెప్తున్నా, రాసుకోండి. ఏబిఎన్ ద్వారా నేను చెప్తున్నా, రాసుకోండి. మీరు మీ మంది మార్బలం వైసీపీ పార్టీ, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి, పరోటా పిండి పిసుక్కునేదానికి మీ శేష జీవితం సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి, పరోటా పిండిని పిసుక్కునేదానికి మీ శేష జీవితం అంటే సరిపోతుంది. ఏందే అధికారంలోకి వచ్చేది? 11 స్థానాలు ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఈరోజు అసహించుకుంటున్నారు. ఏంది ఇలాంటి దుర్మార్గుడికి, ఇలాంటి రాక్షసుడికి ఆ 11 స్థానాలు కూడా ఎందుకు ఇచ్చామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. నరికేస్తారా? ఏంది నరికేసేది? నేను చూస్తూ గమ్మునుంటామా? అసలు బుద్ధుండేవాడైతే ఎవరు రావది పోస్టర్ పెట్టింది మంచిది కాదు, ప్రజాస్వామ్యం ఇవన్నీ చేయకూడదని చెప్పాల్సింది పోయి కిమ్ముకి అన్నలా మాట్లాడతావు నువ్వు. ఇది మీరు చెప్పారు, కిమ్ముకి అన్నలా మాట్లాడతావు నువ్వు. స్పిట్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుందన్న. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఈరోజు బయటపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఈరోజు ముసిముసి నవ్వులు మాత్రం కనపడతా ఉంది. ఈరోజు వారి మాటలు వినపడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, వారి భాష, వారి యాస, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ మీడియా ద్వారా రావడం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. దాదాపు నేను కూడా 1990 నుంచి విద్యార్థి సంఘ రాజకీయాలు ఉన్నాను. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ ప్రసంగాలు కానీ, ఇలాంటి నాయకుడిని కానీ నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. మామూలు బుక్స్ చదువుతాం, పాతకాలంలో ఏ విధంగా ఉన్నారు, హిట్లర్ పరిపాలన కానీ, మిగతా రాక్షసుల పరిపాలన. ఇదేంది ఈరోజు చూస్తున్నామన్నా? అసలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. అసలు మీరు అంటే మీ వాటల వల్ల ఆల్రెడీ 2019 నుంచి 2024 వరకు అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీ అరాచక పరిపాలనలో గంజాయి ప్రదేశ్గా చేశారు. ఇప్పటికే కొంతమంది దానికి బానిసలై ఇబ్బంది పడుతుంటే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు లేపి వాళ్ళు ఏదైనా రేపు ప్రజల మధ్యకు వచ్చి ఈ సంఘ విద్రోహ శక్తులు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, మీ మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏదైనా చేస్తే ఏందయ్యా? తెలుగుండే మాట్లాడుతున్నావా? 5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఏ విధంగా పరిపాలన ఇవ్వాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా ప్రజలకు భద్రత భరోసా ఇవ్వాలా లేకుండా బరితెగించి మాట్లాడితే ఖచ్చితంగా ఈరోజు మాట్లాడిన దానికి నీ మీద కూడా కేసు పెట్టాలా. ఈరోజు ఆ పోస్టర్ ప్లే కార్డ్ అంత సీన్ లేదని కదా కేసు పెట్టారు. నేను నిన్ననే కూడా చెప్పాను, అంత సీన్ లేదని కదా ఆయన నమ్మకం. సీన్ కాదన్నా, ఇది నేను రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం కొద్దిసేపు. ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాదు, మేము బీజేపీ కాదు, మీరు ఏబిఎన్ కాదు అనుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడితే చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి చెప్పండి? ఏ విధంగా చేయాలి అంటే మనం ఏదైనా మాట్లాడితే టార్గెట్ జగన్ అంటారు. అందుకని చెప్తున్నా, మనం టార్గెట్ జగన్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా విలువల్ని కాపాడే మీరు కానీ మేము కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువల్ని కాపాడే వాళ్ళు మనం. అలాంటి వాళ్ళకు ఇలాంటి రాక్షస మాటలు, ఇలాంటి వికృత చేష్టలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేత కాదు అంటారు. ఎందుకు చేత కాదన్నా? ఏదైనా చేస్తే అరాచక పాలన అంటారు. ఖచ్చితంగా రాబో రోజులు ఉంది చట్ట పరిధిలో ఏ విధంగా చేయాలో. వీళ్ళందరికీ ఇప్పుడే ఒక్కొక్కరు ఈయన సీఎం ఆఫీస్ ఖాళీ అయింది, మీరు ఒకసారి చూసుకోండి. ఈయన చుట్టూరు గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. ఆయన సపోర్ట్ చేసినట్టు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు చెప్పండి. ఆయన సపోర్ట్ చేసినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు చెప్పండి. అంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా. కాబట్టి అన్నీ ఫేస్ వైజ్ ఒకటి ఇది ముందుకు పోతా ఉంటే మేము ఎవరిని స్పేర్ చేయం. మేమైతే ఎవరిని స్పేర్ చేయం. కక్ష సాధింపు, ఆయన మారిగా కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మా కూటమి కాదు, మా ఎన్డీఏ ప్రభుత్వం కాదు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరిని స్పేర్ చేయాలి. అది మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే స్పేర్ చేసే ప్రసక్తే లేదు. రాబో రోజుల్లో అసలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నీ కార్యకర్త చేసింది నిన్న ఒక విచిత్రం అయితే ఈరోజు దాన్ని నువ్వు సమర్థిస్తూ మాట్లాడావు. అదే ఏమైనా కూడా ఒక పెద్ద ఆయన పెట్టాడు,
ఆఫ్రికా దేశాల్లో